బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా సిట్ అయితే మాత్రం నోటీసులు మరోసారి పంపించింది. ఆదివారం 3 గంటలకు హాజరు కావాలని కూడా ఇక ఆ నోటీసుల ఉద్దేశం. కేసీఆర్ హాజరవుతారా లేదనే ఒక ఉత్కంఠ మాత్రం ఉన్నది. ఇదే సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అలాగే వరుసగా సిట్ వ్యవహరిస్తున్న తీరు కేసీఆర్కు నోటీసులపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారు ఉన్నారు. రవీందర్ నాయక్ గారు ఒకనాటి టీఆర్ఎస్లో అత్యంత కీలక నేత, అలాగే కేసీఆర్కు అత్యంత సన్నిహితులు. మరి జరుగుతున్న పరిణామాలపై వారి యొక్క స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్కు నోటీసులు మరోసారి ఆదివారం హాజరు కావాలని నందినగర్లో లేకపోతే పోలీస్ స్టేషన్ రావాలని కూడా సిట్టు ఉద్దేశం. జరుగుతున్న అంశంలో ఎట్లా చూస్తారు అసలు? కేసీఆర్ అనేవాడు తెలంగాణకు పట్టిన చీడ, గులాబీ చీడ. ఇతను ముఖ్యమంత్రి కాకముందే నేను చెప్పిన, ఇతను కనుక ముఖ్యమంత్రి అయితే తెలంగాణ తెరలైపోతుంది, తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణ ప్రజల బతుకులు బజారు పాలవుతాయని నేను చెప్పిన. అదే జరిగింది, అదే ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలకు అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకిపించేటువంటి రకం అబద్ధాల కోరు కేసీఆర్. ఆ అబద్ధాలతోనే మరి ప్రజలను మరి పెడదారి పట్టించి డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు అన్నారు, 10 లక్షల రూపాయలు దళితులకు అన్నాడు, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, అన్నీ చెప్పినాడు. చెప్పి అతని హిడెన్ ఎజెండా ఏముండేనంటే అతను దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పి తనే ముఖ్యమంత్రి అయిపోయినాడు. అదో హిడెన్ ఎజెండా. రెండవది 3 ఎకరాల భూమి ఇస్తున్నానని చెప్పి అసైన్మెంట్ ల్యాండ్స్ లాక్కున్నాడు. ఏది? దళితుల దగ్గర, పేదవాళ్ళ దగ్గర. అదేవిధంగా వక్ఫ్ భూములు, నయీం భూములు, ఇట్లా ఈ భూములన్నింటినీ, మిగులు భూముల్ని కూడా కాజేసి ఈ యొక్క రియల్టర్లకు అమ్మేసేసి విపరీతమైనటువంటి డబ్బు సంపాదించి ఎలక్షన్లలో గెలిచినటువంటి చరిత్ర కేసీఆర్. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధం. ఈ అబద్ధాల వల్ల ఈరోజు తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయినారు. నష్టపోవడమే కాకుండా ఈరోజు తెలంగాణ అభివృద్ధికి నీళ్లు, నిధులు, నియామకాలు జరగలేదు, నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, ఇవన్నీ ఆగం చేసేసినాడు. మరి నీళ్లు ఎక్కడ? మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి అందులో లక్షలాది కోట్లు అవినీతి చేసినాడు. మిషన్ కమిషన్ భగీరథ పెట్టి దాంట్లో లక్షలాది కోట్లు. అదే రకంగా మరి అనేక స్కీమ్స్, గొర్రెల స్కీమ్ కానివ్వండి, హరితహారం స్కీమ్ కానివ్వండి, ఇట్లా ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టడం, డబ్బు డైవర్ట్ చేయడం. అదే రకంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చే మరి సప్లాన్ నిధుల్ని కూడా డైవర్ట్ చేసి ఈరోజు తెలంగాణ ప్రజలను ఆగం పట్టించి తెలంగాణ ప్రజలు ఏమాత్రం కోలుకోకుండా ఈరోజు ఆగం పట్టించినటువంటి కేసీఆర్ చివరికి తన యొక్క పబ్బం గడుపుకొని తన ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడానికి ప్రతిపక్షాల వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించినాడు. ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తను ఎట్లా గెలవాలా, ఎక్కడెక్కడ ఎవరిని అపోజిషన్ వాళ్ళని ఎట్లా ఏ విధంగా లొంగ తీసుకోవాలా, ఎట్లా పట్టుకోవాలనే ఒక దుర్బుద్ధితో ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ప్రయత్నం చేయడం. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఈరోజు మరి నోటీసులు ఇస్తే కనీసం జవాబిచ్చే పరిస్థితి లేదు. సో అటువంటి కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఇక ముందు నమ్మరు. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ను మరి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినారు. అదే రకంగా అసెంబ్లీలో కర్రు కాల్చి వాత పెట్టినారు. అదే రకంగా మొన్న 2 బై ఎలక్షన్స్ అయినాయి, అసెంబ్లీ మరి సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి. ఆ రకంగా అన్ని ఎలక్షన్లలో కూడా మరి ప్రజలు రిజల్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా కూడా మేమేదో మరి కింద పడ్డా కూడా కాలు మీద పెట్టి నేనే మీద అన్నట్టుగా మరి తన పార్టీ వాళ్ళు ఆ ఉన్న అక్రమంగా సంపాదించిన డబ్బుతో ప్రజల్ని మరి పడదారిన పట్టించడానికి సోషల్ మీడియా ఉపయోగించుకొని కాంగ్రెస్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకనే ఈ అంశాన్ని పక్కదారి పట్టించుకోవడానికి, అదే సందర్భంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈరోజు వరుసగా కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్కు వరుసగా కూడా నోటీసులు ఇచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణ. ఇది డైవర్షన్ కాదు, స్వయంగా ప్రధానమంత్రి గారే తెలంగాణ వచ్చినప్పుడల్లా కేసీఆర్ అవినీతి మీద ఎన్నోసార్లు తెలంగాణ ఏటీఎంగా పనిచేస్తుంది కేసీఆర్ ఫ్యామిలీకి అని ప్రధానమంత్రి గారు చెప్పిన కాగ్ రిపోర్ట్లు వచ్చింది.
అన్ని యొక్క విచారణ సంస్థలలో మరి రావడం, ఈ అవినీతి చేసిన విషయాలన్నింటి అది జగద్విదితం. ఇదేదో కావాలని ఇవాళ చేసింది కాదు, 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది ఈ తతంగం అంతా. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ముఖ్య కారకుడైనటువంటి ప్రభాకర్ రావు ఇక్కడి నుంచి పారిపోయినాడు. ఆయన్ని తేవడానికే సంవత్సరం పట్టింది. ఆయన తెచ్చిన తర్వాత ఇప్పుడు స్పీడప్ అయి ఈరోజు నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు జవాబిచ్చే పరిస్థితి లేక, ముఖం చాటేయడానికి నేను ఇక్కడ రాను అక్కడ రానని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ను తెలంగాణ ప్రజలు క్షమించరు. కేసీఆర్ తెలంగాణ పిత కాదు, ఈయన పిత కాదు, ఈయన బహుత్ పీత. తెలంగాణ పీత, ఈజ్ ఎ బహుత్ పీత. ఈ పీత తెలంగాణ ప్రజలకు పీత ఎట్లయితాడు? జాతిపిత. తెలంగాణకు జాతిపిత జయశంకరు. తెలంగాణకు జాతిపితలు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ఈ విధంగా ఎంతోమంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇతను జాతిపిత అని చెప్పి తన 100 మాగదులు, తను అక్రమంగా సంపాదించిన డబ్బుతో ప్రజల్ని సమీకరించి మరి ఈరోజు తన ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రము అది అధికారుల వరకే పరిమితం అవుతుంది. గూఢచర్యలో భాగంగా ప్రతి ప్రభుత్వం కూడా అది సర్వసాధారణంగా నడుస్తుంది. దానికి రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం ఉండదు అనేది కూడా కేసీఆర్ పలువారు మాట్లాడారు. అది మాకు ఎలాంటి సంబంధం ఉండదు, అధికారులదే పూర్తి బాధ్యత అంటున్నారు. మరి అక్కడి వరకే ఆగిపోతుందా? రాజకీయ నాయకుల దగ్గర కూడా చేరుకునే అవకాశం ఉందా? ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రభుత్వం చేసినటువంటి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే బెడ్రూమ్లలో భార్యాభర్తల ఫోన్లు, స్వయంగా చెల్లె బావ ఫోన్లు అవి ట్యాప్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అవి ట్యాప్ ఎందుకు చేసినారు? అది జవాబు చెప్పాల్సింది పోయి ఇది మా గూఢచారి వ్యవస్థ తన పని తాను చేసుకోపోతుంది. గూఢచారి వ్యవస్థలో ఉందా ఇట్లా భార్య భర్తల యొక్క ఫోన్లు వినేది? కానీ ఇదంతా కావాలని తప్పుదేవ పట్టించడానికి చేసేటువంటి కుయత్నం తప్ప ఇంకా వేరే ఏమి కాదు. ఇప్పుడు వీళ్ళు తప్పించుకోలేరు. తప్పకుండా వీళ్ళని కేంద్ర ప్రభుత్వం అయితే ఇంతవరకు చర్య తీసుకోలే. మోదీ గారు సైతం కూడా మరి దీంట్లో ఫెయిల్ అయిపోయినారు. కేంద్ర సంస్థ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు రాష్ట్ర సంస్థలు రాష్ట్రం ఏదైతే చర్యలు తీసుకుంటుందో తప్పకుండా తీసుకోవాలి. లేకుంటే తెలంగాణ ప్రజలు మాత్రం తప్పకుండా ఇంతకు ముందే బుద్ధి చెప్పినారు, ఇంకా బుద్ధి చెప్తారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియదు. మీకు నమ్మకం ఉందా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా ఒకవేళ కేసీఆర్ కానీ హరీష్ రావు కేటీఆర్ పాత్ర ఉందంటే, ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత పాత్ర ఉందంటే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుని జైలుకు పంపించేంత ధైర్య సాహసాలు ప్రభుత్వం చేయగలుగుతా? తప్పకుండా దీంట్లో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్సు. ఇది తప్పకుండా వాళ్ళను ఫిక్స్ అవుతారు వాళ్ళు. దానికి ఆధారాలు ఉన్నాయి. దానికి ఆధారాలు ఎన్నో మరి దేశానికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించిన వాటిని కూడా వాళ్ళు డిస్మాంటిల్ చేసి మూసి నదిలో పడేసినారు. అంటే అంత గ్రేవ్ ఛార్జెస్ చేసినారు. సో అవన్నీ తప్పకుండా తేలుతాయి, దాని మీద చర్యలు తప్పకుండా ఉంటాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం తప్పు జరిగింది. సీఎం అప్పుడు గతంలో ఉన్న సీఎం అయితే మాత్రం కేసీఆర్తో పాటు ఆయా కీలకమైన నేతలు కూడా ట్యాపింగ్కు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రతిపక్షాల యొక్క వాయిస్ విన్నారు, వాళ్ళ యొక్క వ్యూహాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు తప్పకుండా సిట్ అయితే మాత్రం దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా కఠినమైన చర్యలు కూడా దొరికితే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీ ఏది నెరవేర్చుకోలేదు గతంలో, అలాగే ట్యాపింగ్ చేసి చాలా తప్పు చేసింది. దర్యాప్తు సంస్థల మీద నమ్మకం ఉంది, తెలంగాణ ప్రభుత్వం కూడా నమ్మకం ఉంది. తప్పకుండా ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం ముందడుగు పడుతుందని కూడా మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవీంద్ర నాయక్ గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. ఎనపర్సన్ మధువంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.